అందరికి నమస్తే. మంత్రులు కోమటిరెడ్డి, తర్వాత పొన్నం ప్రభాకర్ ఇల్లీగల్ వ్యవహారాలు, అసలు ఇదంతా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి నడిపించిన వ్యవహారం, ఇదంతా చూసిన తర్వాత పొలిటికల్గా ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. అసలు ఈ అలర్ట్ ఎవరికి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ మినిస్టర్లకు. ఏంటంటే వాళ్ళకి చాలా ప్రాబ్లంలో ఉన్నారు, ఇప్పుడు చాలా రిస్క్లో ఉన్నారు. ఒక 2 years వదిలేసిన రేవంత్ రెడ్డి వాళ్ళని. వదిలేసినంటే ఆయన చాలా వేరే దానిలో ఉన్నాడు. ఆయన మైండ్ సెట్‌ను అర్థం చేసుకునే వాళ్ళకు చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళకు షాక్‌లే ఉంటాయి ఇప్పుడు వరుసగా. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీవీలో ఒక వీడియో వచ్చింది కదా! ఎన్టీవీలో వచ్చిన వీడియో నల్గొండ మంత్రికి సంబంధించిన వీడియో. ఇంకొక ఛానల్‌లో వచ్చిన వీడియో ఉత్తర తెలంగాణకు సంబంధించిన మంత్రికి సంబంధించిన వీడియో. ఇవన్నీ ఉత్తగా రాలేదు. దీని వెనుక చాలా పెద్ద వ్యవహారం ఉంది. దీని వెనుక పెద్ద కసరత్తు ఉంది. పెద్ద కసరత్తు అంటే కరెక్ట్‌గా ఏపిస్తుర్రు. ఎందుకు ఏపిస్తున్నారు? అసలు మొత్తం నిఘా పెట్టిర్రు. నిఘా. ఏందంటే ఇదంతా ఒక పెద్ద స్కెచ్ మళ్ళా. అంటే ఇదేదో వీళ్ళు నాకు పోటీ అనో, లేకపోతే వీళ్ళేదో నాకు అడ్డు తగులుతారనో అది కాదు స్కెచ్. మొత్తం పాము తన పిల్లలను తానే తింటది అన్నట్టుగా రేవంత్ రెడ్డి అందరి మీద చాలా రోజులకి నిఘా పెట్టి వాళ్ళ వీక్ పాయింట్స్ అన్నీ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో మొత్తం సమాచారం తెప్పించేసుకున్నాడు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ చాటింగ్ ఏంది, అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా అయిందా లేకపోతే ఎట్లా అయింది అనేది తెలియదు. కానీ ఇది మొత్తం ఒక నిఘా నీడలో వీళ్ళందరూ ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. చాలా పెద్ద స్కెచ్. అవన్నీ మీకు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే వీడియోలు ఏదైనా అది అందరికి ఉపయోగపడాలని, అది ఆదిలాబాద్లో ఉన్న చివరి విలేజ్ వరకు కూడా రీచ్ కావాలంటే అది మీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నిజంగా కూడా ఈ ఎపిసోడ్ ఒక పెద్ద సంచలనమైన ఎపిసోడ్. ఇది ఎన్టీవీలో ఒక వీడియో ఒక మంత్రికి సంబంధించిన వార్త వచ్చిందంటే అది ఎన్టీఓలో ఏదో కష్టపడి సంపాదించి చేసినది కాదు. బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రికి తెలియకుండా ఎన్టీవీలో అట్లాంటి వార్త రాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు భయమో భక్తో ఏమన్నా కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి లైన్లో ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన ఏ వార్త అయినా సరే వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ నాలెడ్జ్ వార్త వేయరు. వాళ్ళకు ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే వార్తలు అసలు వేస్తలేరు చాలా రోజుల నుంచి. అట్లాంటి సందర్భంలో ఈ వార్త ఎందుకు వచ్చిందంటే ఈ వార్త ఏ పిక్చర్ కాబట్టి వచ్చింది. ఇంకొక ఛానల్లో ఎందుకు వచ్చిందంటే అక్కడ కూడా ఇట్లాంటిదే ఏదో జరిగింది. ఇక్కడ మొత్తం ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి ఎమ్మెల్సీ, కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండే ప్రతి లీడర్కి సంబంధించిన డాటా మొత్తం వచ్చేసింది. ఇది కొత్తగా ఈరోజు నిన్న మొన్న తెలుసుకున్న విషయాలు కావు. సీఎం ఆఫీసు లేకపోతే సీఎం కావాలని ఆయన మైండ్ సెట్. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డి మైండ్ సెట్ అది. ఆయన మైండ్ సెట్ ఏంటంటే మొత్తం అందరినీ క్యాప్చర్ చేసి పడేసిండు. ఇప్పుడు అందరూ ఈయన చేతిలో ఉండాల్సిందే, అందరూ గజగజ వనకాల్సిందే. రేపనాడు ఆయన తీసుకునే నిర్ణయాలకు ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళు నేను అట్లా, నేను ఇట్లా, నేను గవర్నమెంట్, నేను హైకమాండ్, నేను ఢిల్లీ, లేకపోతే నేను సీనియర్ను, లేకపోతే నేను తోపును, నేను చెప్తే అంతే, నేను ఇంతే అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఆ అవకాశం పోయింది ఆల్మోస్ట్. నాకు తెలిసి ఈ 2 విషయాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 విషయాలే బయటకు వచ్చినాయి. ఇద్దరు మినిస్టర్లకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వచ్చినాయి. ముందు చాలామంది బయటకు వస్తాయి. ముందు చాలామంది హిస్టరీలు, చరిత్రలు ఆయన చేతిలో ఉన్నాయి. అది రేవంత్ రెడ్డికి అది పెద్ద రిస్క్ అయిన విషయం ఏం కాదు. ఆయన వృత్తి, ప్రవృత్తి అవన్నీ కూడా ఆయన అంతే ఫస్ట్ నుంచి కూడా అదొక మైండ్ సెట్, అదొక మెంటాలిటీ. ఆ మెంటాలిటీని అర్థం చేసుకున్న వాళ్ళు అయితే సేఫ్. కానీ కాంగ్రెస్లో 99% ఆ మైండ్ సెట్ని అర్థం చేసుకోలేదు. వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులను చూసారు కదా, అందరు రాగానే ఈయన ఒక ముఖ్యమంత్రి అనుకున్నారు. కానీ కాదు, వీళ్ళ మొత్తం పట్టేసిండు. వీళ్ళను ఇంకా ముందు ఏం చేయడానికి అవకాశం లేదు. వీళ్ళని కదలనియ్యరు అసలు. వీళ్ళు ఏం చేసినా ఏదో ఛానల్లో ఒక వార్త వస్తుంది, దాంతోన మొత్తం బ్లేమ్ అయిపోతారు. జనాలతోనే చీ కొట్టిస్తారనమాట. జనాలే ఇప్పుడు అంటలేరా, అదే చూసినావా ఎట్లా అయిపోయినారు ఇద్దరు మినిస్టర్లు, పప్పుచారు కన్నా పలసగా అయిపోయినారు వీళ్ళు, మరి ఇంత దారుణమా అని జనం మాట్లాడుకుంటున్నారు కదా. దీని వెనుక ఏం జరిగిందని దాన్ని జనం ఎవరు మాట్లాడరు, ఆలోచించారు. ఇది ఏంది, అరే ఈయనేంది ఇట్లా చేసిండు, అరే ఈయనేంది అట్లా చేసిండు, ఏం రోగం వచ్చింది వీళ్ళకు, అదే కదా మాట్లాడుకునేది. రేవంతుడికి అదే కావాలి.
ఇప్పుడు కుక్కిన పేనులాగా ఉండాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపు క్రితమే ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈ సినిమా టికెట్ల రేట్ల హైక్ సంబంధించి. నాకేం సంబంధం లేదని. సినిమాటోగ్రఫీ మినిస్టరు ఆయనకు తెలియకుండా జరగకూడదు, ఒకవేళ జరిగితే పదవికి రాజీనామా చేయాలి. కానీ నాకేం తెలియదని చెప్పి లైట్ తీసుకున్నాడంటే పరిస్థితి అంత దారుణంగా ఉంది. ముందు ముందు చాలామంది ఎమ్మెల్యేలకు ఎవరైతే ఈయన రేపు చాలా పొలిటికల్ నిర్ణయాలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి ఇంకా ఇంతవరకే ఏదో అభివృద్ధి లేకపోతే గోల్డెన్ సిటీ, ఫోర్త్ సిటీ ఇవన్నీ ఉత్తుతాయి. దీనిలో ఏం లేదు మసాలా. అసలు మసాలా అంతా చాలా మందికి సంబంధించిన వ్యవహారాలంతా కూడా రేవంత్ రెడ్డి చేతికి వచ్చేసినాయి. అవి ఎవరి ద్వారా వచ్చినాయి? ఇంతకుముందు చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినాయా, ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినాయా, లేకపోతే వీళ్ళ వెనుకనే ఉండి ఎవరైనా సమాచారం అందించిండ్రా, ఏం జరిగిందనేది అది రకరకాల వ్యవస్థల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి పెట్టిండు. అది ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా కూడా ఆ పని చేస్తాడు. ఆయన వృత్తే అది. ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన రకరకాల సమాచారాలు సేకరించి పెడతా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే నా ప్రత్యర్థులు బీఆర్ఎస్ కాదు, నా ప్రత్యర్థులు నాతో ఉన్న వాళ్ళే, నాతో ఉన్న మంత్రులు, మా ఎమ్మెల్యేలు. ఆయన రేపనాడు నేను కాంగ్రెస్ నుంచి నేను పక్కకు పోతున్నా, ఎమ్మెల్యేలు అందరూ రావాలంటే చచ్చినట్టు పోవాలి, లేకపోతే మీ వ్యక్తిగత బండారం మొత్తం బయటపెడతాడు తీసి. సేమ్ ఇట్లే ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, వేసి పడేస్తాడు. తర్వాత ఇప్పుడు ఎవరైనా సిఎస్ ఒక నోట్ ఇచ్చింది చూసిండ్రా, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్, మహిళా ఐఏఎస్ విషయంలో ఒక ఛానల్ ఎన్టీవీకే ఇచ్చిండ్రు నోటీస్. అది మీరు అపాలజీ చెప్పాలి, ఏంది ఇది తెలుసుకోకుండా ఎట్లేస్తారు అది ఇదని. ఇదంతా అది కూడా రేవంత్ రెడ్డి తెలియకుండా వచ్చింది అనుకుంటున్నారా? చీఫ్ సెక్రటరీ ఒక ఛానల్కి చీఫ్ సెక్రటరీ హోదాలో ఒక ఐఏఎస్ అందరూ కలిసి ఇచ్చిండ్రు, తెలియకుండా వెళ్ళారు రేవంత్ రెడ్డికి, కావాలని ఇచ్చిండ్రు. ఈ ఇష్యూను ఇంతటితో ముగించొద్దు అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఇంతటితో ముగించొద్దు, ఈ చర్చ జరగాలి. కోమరెడ్డి గురించి చర్చ జరగాలి, పొంగులేడి గురించి చర్చ, పొన్నప్రభ గురించి చర్చ జరగాలి. మళ్ళీ ఎపిసోడ్ వచ్చేవరకు ఈ చర్చలు జరుగుతూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ నోటీస్ ఇచ్చారు వాళ్ళు. రేవంత్ రెడ్డి తెలియకుండా ఇవ్వలేదు. ఎన్టీవీ స్పందిస్తుందా? ఎన్టీవీ రిప్లై ఇస్తుందా? ఇయ్యదు. ఎన్టీవీ సీఎం రేవంత్ రెడ్డి ఫోల్డర్లో ఉంది, ఎందుకు ఇస్తుంది? ఇయ్యరు. ఇప్పుడు అనవసరం ఐఏఎస్ స్పందించి కూడా వేస్ట్. అనవసరంగా గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు. వీళ్ళు ఎందుకు తడుపుకున్నారో ఎందుకో కాదు, చెప్తే తడుపుకున్నారు. రేవంత్ రెడ్డి చెప్తే వీళ్ళు తడుముకున్నారు. ఎనీవే ఇప్పుడు యాక్చువల్గా బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద నిఘా కాదు. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఆయన పంజా డైరెక్ట్గా ఎమ్మెల్యేల మీద, మినిస్టర్స్ మీద విసిరి పెట్టుకున్నాడు. ఇది దేనికైనా వనుకొస్తున్నది రేవంత్ రెడ్డి ప్లాన్. దేనికి వనుకొస్తుంది అంటే హైకమాండ్ దగ్గర వనుకొస్తుంది. రేపు అన్నాడు కోమరెడ్డిని తప్పిస్తారంటున్నారు, పొన్న ప్రభాకర్ను తీసేస్తారంటున్నారు. ఇంకా ఈయన ఇంకా ఎవరెవరి మీద ఉన్నారో వాళ్ళు అవన్నీ కూడా రావచ్చు. రేపు ఇదేం అయిపోయే ఎపిసోడ్ కాదు, ఈ ఎపిసోడ్ ఇంకా ఉంటుంది. ఇంకా ఎమ్మెల్యేలు ఎవరైనా ఎదురు తిరిగితే, లేతే ఈయనకు పడని ఎమ్మెల్యే మినిస్టర్స్ దగ్గర క్లోజ్గా ఉండే ఎమ్మెల్యేలు, మీ అందరికీ ఉంటుంది ఇదంతా. మీ అందరి వ్యవహారాలు వస్తాయి ఒక టీవీలు ఒక్కొక్క టీవీలో వస్తాయి. మెల్లగా చూస్తున్నాడు. చాలామందికి సంబంధించిన పర్సనల్ సమాచారాన్ని అంతా ఆయన చేతిలోకి తీసుకున్నారు. దాన్ని ఎట్లా వాడాలనేది ఆయన ఇష్టం, దాన్ని ఎప్పుడు వాడాలనేది కూడా ఆయన ఇష్టమే. ఈ నిఘా మామూలు నిఘా కాదు, ఇది మీకు బంపర్ ఆఫరే. కొత్తగా ఏదో ఇంటి వాళ్ళకి ఎవరో చెప్తే వార్త రాయలే అంత ధైర్యంగా. ఒక మినిస్టర్, ఒక ఐఏఎస్కి సంబంధించిన వార్త వాళ్ళు అంత ఉత్తగా తమాషకేస్తారా? ఇంకో టీవీలో ఎవరో ఒక మినిస్టర్ సంబంధించిన వార్త ఉత్తగేస్తారా? రాజ్ న్యూస్ వాళ్ళు ఉత్తగా వేయలే. ఇదంతా పెద్ద స్కెచ్ ఇది. ఆ స్కెచ్లో ఎవరెవరు ఉన్నారో, ఏమేమి అవుతుందో మెల్లమెల్లగా ఎపిసోడ్స్ వచ్చే కొద్దీ మనకు సీన్ అర్థమవుతుంది. బట్ రేవంత్ రెడ్డి గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేసిండు వీళ్ళ మీద, అందరి మీద. బహుపరాక్ అన్నమాట ఇది, బహుపరాక్. ఇక ఎవరెవరు భవితవ్యాలు బయట పడతారో, ఎవరెవరు బజార్లో పడతారో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా రాజకీయం చేస్తుంది రేవంత్ రెడ్డి. ఆయన భవిష్యత్తు కోసం ఇదంతా. ఆయనను మామూలు పొలిటీషియన్గా చూస్తున్నారు, కానీ మామూలు పొలిటీషియన్ కాదు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న పొలిటీషియన్. అదంతా మీరు తర్వాత చూస్తారు మెల్లమెల్లగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.